హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 99వ కీర్తన మొదటి నుండి చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను. వారు ఆయన శాసనములు అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ నూతనమైన దినమున, ఈ పరిశుద్ధమైన సమయంలో ఈ దివ్యమైన లేఖనాలను చదువుకొని ధ్యానం చేయబోతూ ఉండగా ఆయన మేము చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువబడినటువంటి 99వ కీర్తన 93వ కీర్తన 97వ కీర్తనల మొదటి మాటలతోనే ఈ యొక్క కీర్తన ప్రారంభం అవటం మనం చూస్తూ ఉన్నాం. మరి 93వ కీర్తన 97వ కీర్తన కూడా మరి ఇవే మాటలతో ఆ కీర్తనలు ప్రారంభించబడ్డాయి. ఏది ఏమైనా ఈ కీర్తనల యొక్క సారము ఒకటే. యేసు క్రీస్తు ప్రభుల వారు యెహోవా దేవుడు మరి పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఆయన జరిగించవలసిన కార్యములను జరిగించుచూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని, సర్వ సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపింపులో, ఆయన పరిపాలనలో మరి ఆయన చేతి కింద ఉన్నటువంటి సమస్త మానవాళి సృష్టి కూడా ఆయనను గణపరచవలెనని, ఆయనను స్తుతించవలెనని స్వరమండలముతో, సితారాతో ఆయన నామాన్ని గొప్ప చేయమని మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ప్రియదేని పిల్లరా, భూమిపైన దేవుని పరిపాలన ఎంత ఉన్నతమైనదో ఆ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంతే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఈ కీర్తన ప్రధాన అంశం ఏమిటంటే మరి దేవుని యొక్క పవిత్రతను ఇది నొక్కి చెప్తా ఉంది. మరి 3 చోట్ల దేవుడు పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తాం. 3వ వచనంలో చివరి మరి మాటలో యెహోవా పరిశుద్ధుడు అని వ్రాశాడు. అలాగనే 5వ వచనంలో మరి చివరి మాటలో ఆయన పరిశుద్ధుడు అని వ్రాశాడు. అలాగుననే 7వ వచనంలోను మరి అలాగనే 9వ వచనంలో కూడా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఇదేని పిల్లలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పవిత్రతను గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఆయనలో ఉన్నటువంటి ఈ 2 లక్షణాలు ఎంత ఉన్నతమైనవో అవే లక్షణాలు ఆయన నమ్ముకున్నటువంటి నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ పవిత్రమైన హృదయము, ఈ పరిశుద్ధమైన జీవితము ఎవరికి వస్తుంది అని అంటే ఆయన పరిపాలనలో ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను, ఆయన ఇస్తున్నటువంటి దీవెనలను
అందిపుచ్చుకోవాల్సినటువంటి ఆ గొప్ప మనస్సు, ఆ గొప్ప సిద్ధపాటు, దేవుని వాక్యానికి విధేయత చూపటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని వాక్యానికి చెవినివ్వడం, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం, వాక్య ధ్యానాలతో వాక్య ధ్యానముతో జీవితాలను గడపడం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలా దేవుని గుణలక్షణాలను పొందుకొని దేవుడు నడవమన్న మార్గంలో నడుస్తూ ఆయనకు ఇష్టమైన కార్యములను జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకిస్తానంటున్నాడు, ఆయన పవిత్రత మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ రోజున దానికంటే ఉన్నతమైన జీవితం మనకి ఏముంది? పవిత్రంగా జీవించటం, పరిశుద్ధముగా జీవించటం, ఇదే కదా దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నది. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు. ఆయన ఎంత పవిత్రంగా జీవించాడో అంత పవిత్రంగా నీవును జీవించాలని ఆశపడతా ఉన్నాడు. నీవు ఎంత ఘోర పాపివైనా నీ హృదయమును మార్చి నీలో ఉన్న ఆ పాప మరకను తీసివేసి పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజున అనేక మంది ఆర్థిక పరమైనటువంటి అవసరతలతో కూడిన ఆలోచనలతో తమ జీవితాలను ఏదైనా చేయాలి, డబ్బు కోసం ఏదైనా చేద్దాం అనేటువంటి చెడ్డ ఆలోచనలను వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున డబ్బు కోసము అనేకమైనటువంటి ఘోర కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తే ఒకరు ఇంటిలో కష్టపడతా ఉంటే మరొకరు కూర్చొని తినటం పరిపాటి అయిపోతూ ఉంది. ఇద్దరు కష్టపడితే ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన లేకపోవడం. అలాగనే సహకారులుగా ఇంటిలో పెద్దవారికి సహకారులుగా ఇంటిలో ఉన్న దానిని బట్టి ఇంటిని పరిపాలించేటువంటి ఆలోచన, దేవుడిచ్చిన దానిని సరిగా ఖర్చు పెట్టడం అనేటువంటి ఆలోచన ప్రియదేని పిల్లలారా, ఈ దినాన ఇంటిలో లేకపోవడం, ఒక ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం, ఆర్థిక అవసరతలు భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి అనేకమైన వాటి కోసం కొంత దాయాలి, కొంత సమకూర్చుకోవాలి, కొంతను మరొక పని కోసం దానిని ఉంచాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ రోజున వచ్చినది వచ్చినట్లుగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఈ రోజున ఆర్థిక అవసరతలని ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఒకరు, ఇళ్ళమ్ముకునేవారు ఒకరు, ఆస్తులు పాస్తులు సమస్తాన్ని తాకట్టు పెట్టుకుని ఈ రోజున దేవుని మాటకు, దేవుని యొక్క సన్నిధికి దూరమైపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా, సమస్తమును అనుగ్రహించేవాడని నేనుండగా నీకు అది లేదని ఇది లేదని ఎందుకు నీవు అధైర్యపడుతున్నావు? ఈ రోజున నీ దగ్గర రూపాయి లేదేమో, రేపటి దినాన నేను ఆశీర్వదిస్తా, అదే రూపాయి నువ్వు అనేక మందికి ఇచ్చేదానిగా నేను మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలు ఎంత బలముగా సూటిగా ఉంటే అట్టి బలమైన వాగ్దానాలను విడిచిపెట్టి లోకంలో ఉన్న ప్రతివాని వైపు నీ చేతులు చాపుతావు ఎందుకు? నీవు చేతులు చాపవలసినది ఆ పరలోకమందున్న తండ్రి వైపే. ఆ తండ్రి నేను చూస్తూ ఉన్నాడు, నీ అవసరత ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రోజున ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, నేను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లోకంలో తినటానికి బ్రతకడానికి లేకుండా నాకు పరిశుద్ధత ఎందుకు అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తూ ఉన్నావేమో, పరిశుద్ధత లేకుండా నీవు దేవునిని చేరలేవు. పరిశుద్ధమైన హృదయంతో దేవుని చేరినప్పుడు నీకు కావలసినటువంటి నీ ఆర్థిక అవసరత తీరటానికి కావలసినటువంటి పనిని ఆయన అనుగ్రహిస్తాడు. నా ప్రియదేని పిల్లలారా, ఎలా పడితే అలా దేవుని సన్నిధికి చేరడం ప్రమాదం. దేవుడు పరిశుద్ధమైన వాడు, ఆయన పరిశుద్ధుడైన వాడు. నీవును పరిశుద్ధముగా ఆయన సన్నిధిని చేరాలి. ఆయన పాద సన్నిధిలో మనం చేరినప్పుడు, ఆయన పాదాల దగ్గర మనం గోజాడినప్పుడు, ఆయన పాదముల ఎదుట మనం సాగిలపడినప్పుడు దేవుడు మనకు మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు. ఏ ఏ విధమైనటువంటి ఆర్థిక అవసరతలతో సతమతం అవుతున్నావో వాటి నుండి తప్పించటానికి నీకు ఏదో ఒక మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఆ మార్గము దేవుడు నీకు చూపించటం లేదంటే నీవు దేవుని ఎదుట సరిగా లేవు, నీ ప్రవర్తన సరిగా లేదు, వచ్చిన రూపాయిని సరిగా ఖర్చు పెట్టేటువంటి ఆలోచన, ఒక పవిత్రమైనటువంటి ఆలోచన నీ దగ్గర లేదు. దేవుని దగ్గర సన్నిధికి వస్తున్నావు కానీ నీ హృదయం అంతా అప్పుల మీద, డబ్బు కోసం, ధనము మీద, ఎవరు ఇస్తారా అని చెప్పి
పొరుగువాని మీద నువ్వు ఆధారపడుతున్నావు, కానీ ఈ రోజున సమస్తాన్ని దయచేసే దేవుని మీద నీవు ఆధారపడటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ ఇంటిలో నీవే ఒంటరిగా ఉన్నావేమో, నీ ఇంటిలో నీవు ఈ ఆర్థికపరమైన ఈ ధనాపేక్ష వలన ధనము కోసం ఎలా తీర్చాలి, ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఈ రోజున ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో. ఇప్పుడే మోకరించి ప్రభు దగ్గర అడుగు, దేవా నాకు పవిత్రమైన హృదయం ఇవ్వు, నీ దగ్గరికి ఎలా పడితే అలా నేను వస్తున్నానయ్యా, నన్ను క్షమించండి, మీరు పరిశుద్ధుడైన దేవుడు, నేను అపవిత్రుడిగా నేనుండి నీ దగ్గరికి రావాలని నేను తహతహలాడుతూ ఉన్నాను. నా అవసరతల కోసం నిన్ను అడుగుతున్నాను తప్ప నీ అవసరత, నీ కోరిక ఏంటో, నీ ఉద్దేశం ఏమిటో నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా అని ప్రభు దగ్గర అడుగు. దేవుడు తప్పక ఒక ద్వారాన్ని తెరుస్తాడు. తద్వారా నీ ఆర్థిక అవసరతలన్నిటిని తీరుస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడైన దేవుడు, ఆయన సర్వమును అనుగ్రహిస్తానంటున్న దేవుడు. ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో పవిత్రంగా నీవు గడుపు, ఆయన సన్నిధిలో నీవు పవిత్రంగా జీవించు, ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా జీవించు. ఈ రోజున ప్రభు నీకు ఒక ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. నీవు నమ్మితే, ఈ మాటలు నీవు నమ్మితే, దేవుని మాటలుగా దీన్ని స్వీకరిస్తే, దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటే, నీ జీవితంలో ఏం చేయాలి ప్రభువా, నాకు ఈ అవసరత తీరాలి, నాకు ఈ ఆర్థిక అవసరత ఉంది, ఇది తీరాలి అని అంటే నేనేం చేయాలి అని ప్రభు పాదాల చెంత ఇప్పుడే నీవు అడుగు. తప్పక దేవుడు నీకు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. నీవు ఆశించిన దానికంటే అధికమైన కృపతో నిన్ను నింపుతాడు. నిన్ను ఇచ్చేదానిగా మారుస్తాడు. ఇచ్చేదానిగా మార్చే దేవుడు ఆయన ఉండగా వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఎందుకు నువ్వు చేతిలో చాపుతా ఉన్నావు? ఎవరికి లేదు ఈ లోకంలో అవసరత, ధనము కొరకైన అవసరత ఈ దినాన్న అనేక కుటుంబాలను కుదేలు చేస్తూ ఉంది. మనకు మించినటువంటి, మన స్థితికి మించినటువంటి భారాలు నెత్తి మీద వేసుకొని దేవుని భయం లేకుండా, నిజముగా చెప్తా ఉన్నా, దేవుని భయం ఉన్నవాడు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ధనం కోసం చేయి చాపడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు అలా చాచి మరి చిక్కిపోయి ఉన్నావేమో, పడిపోయి ఉన్నావేమో, ఇక నన్నెవరు ఎలావనెత్తలేరు అనుకుంటున్నావేమో, నేను నా దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు ఈరోజు నిన్ను లేపటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న ఆ అవసరతను తీర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థిస్తావా? దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అయ్యా, ఇదిగో తండ్రి, నీ పరిపాలనలోకి మేము రావటానికి, నీ పరిపాలనలో మేము సుభిక్షంగా ఉండటానికి నీ ప్రణాళికలు నాయన నీవు ఎప్పుడో ఏర్పాటు చేస్తావు. అయితే అయ్యా, మానవుడైన వాడు నాయన తన స్వశక్తిని ఆధారం చేసుకొని ఆయన తన స్వజ్ఞానముతోనైనా, సొంత జ్ఞానముతో, సొంత మరి ప్రక్కదారులు తొక్కుతూ ఆయన నీ సన్నిధిని, నీ వాక్యాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు. నీవు పరిశుద్ధుడైన దేవుడవని, పవిత్రుడైన వాడవని, పరిశుద్ధమైన జీవితం జీవించాలని, ఎలా పడితే అలా నీ సన్నిధికి వచ్చి అయా ఏదో ఆరాధించినట్లుగా నైనా మొక్కుబడిగా ఆరాధించి అయా బయటికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి వారు అనేక మంది ఈ రోజున ధన అవసరత కోసం, ఆర్థిక అవసరతల మీద పడిపోయి ఏం చేయాలో తోచని స్థితిలో నైనా ఇదిగో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు నైనా. వారికి పరిశుద్ధమైన జీవితం కావాలని, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు కావాలని వారు అడుగుతూ ఉండగా, యా మీకు ఇష్టమైతే వారందరికీ దయచేయమని. ఏ ఇంటిలో అవసరత ఉందో మీరు ఎరిగిన వారు నాయన, ఏ ఇంటిలో ఏ కొరత ఉందో మీరు ఎరిగిన వారు నాయన, ఏ ఇంటిలో ఏ అనారోగ్యం ఉందో మీరు తెలుసుకున్నవారు నాయన. ఆ అనారోగ్యమైన వారికి స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థిక అవసరతలు కలిగిన వారికి నాయన ఒక ద్వారాన్ని తెరవండి. నేను అప్పులను, ఆ ఆర్థిక అవసరతలను తీర్చుకోవటానికి ఒక దృఢమైన మంచి పనిని వారికి అనుగ్రహించండి. అయా కష్టపడకుండా నాయన ధనము వచ్చేయాలని దుష్ట ఆలోచనతో ఉన్న వారి మనసులు మార్చండి నాయన. ఈరోజు మేము చేయ పనులన్నిటి మేము కనుదృష్టి ఉంచండి. అయా మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.